నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్ర కాపు జేఏసీ కార్యక్రమాలకు ఆర్యవైశ్య మహాసభ తరపున రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందిస్తున్న సహకారం మరువలేనిదని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఆయన కలిసి ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్ ను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్ ఎస్కే మహేష్ పాల్గొన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ను అభినందించారు. అనంతరం రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర కాపు జేఏసీ కార్యక్రమాలకు ఆర్యవైశ్య మహాసభ తరపున రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నిరంతరం సహకారం అందిస్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కాపు జేఏసీ ప్రతినిధుల సమావేశంతో పాటు పలు కార్యక్రమాలకు ఆర్యవైశ్య మహాసభ తరపున ప్రతినిధులను పంపించి సహకారం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. తాను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు వివరించారు. అనంతరం ఆర్యవైశ్య మహాసభ మీడియా కమిటీ చైర్మన్ ఎస్కే మహేష్ మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలు ఇండిపెండెంట్లా కాకుండా సమిష్టిగా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర కాపు జేఏసీకి ఆర్యవైశ్య మహాసభ తరపున రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సహకారం అందిస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి సాంప్రదాయాన్ని అన్ని సామాజిక వర్గాలు అనుసరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ను ఆయన అభినందించారు. ఈరోజు పెద్దలు టీజీ వెంకటేష్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. రాష్ట్ర కాపు జేఏసీ చేసే ప్రతి కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ వైపు నుంచి వారు గతంలో మద్దతు తెలపటం, రాష్ట్ర కాపు జేఏసీ చేసే ప్రతి కార్యక్రమానికి కాపుల పక్షాన ఆర్యవైశ్య మహాసభ మద్దతు ఉంటుందని గత నెలలో రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించిన ప్రతినిధుల సభలో కానీ, అదేవిధంగా పెద్దలు మందాకృష్ణ మాదేవ్ గారు వచ్చి మద్దతు తెలిపిన సందర్భంలో కానీ ఆర్యవైశ్య మహాసభ నుంచి ప్రతినిధిని పంపటమే కాకుండా లక్ష్మణ్ గారిని పంపి మద్దతు తెలపటం జరిగింది. అందుకు గాను పెద్దలు టీజీ వెంకటేష్ గారిని ఈరోజు కర్నూలులో వారి స్వగృహంలో కలిసి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలపటం జరిగింది. దీనికి గాను ఆర్యవైశ్య మహాసభ నాయకులు పెద్దలు సోదరులు మహేష్ గారికి కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారి నాయకత్వంలో టీజీ వెంకటేష్ గారిని కలవటం, ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో కాపులకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర కాపు జేఏసీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ మద్దతు ఉంటుందని పెద్దలు టీజీ వెంకటేష్ గారు మరొకసారి చెప్పడమే కాకుండా కలిసి ప్రయాణించడమే కాకుండా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కాపు జేఏసీ ఉమ్మడి కార్యాచరణతో కూడా ముందుకు పోదామనే సూచన పెద్దలు చేయటం ఆహ్వానించదగ్గ విషయం, గొప్ప విషయం. వారి యొక్క ఆశీస్సులతో, వారి యొక్క సహకారంతో రాష్ట్ర కాపు జేఏసీ మరిన్ని కార్యక్రమాలు చేస్తుందని చెప్పి తెలుపుతూ టీజీ వెంకటేష్ గారికి, మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులు కాపు సంఘ నాయకులు చందు జనార్దన్ గారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. ఆయన తెలిపిన విధంగా కుల సంఘాలు అన్నవి పార్టీల పరంగా కాకుండా కులమతాలకు అతీతంగా అన్ని సంఘాలు కలిసి ఇండిపెండెంట్గా ఉండి వారి నిర్ణయం వారు స్వతంత్రంగా తీసుకోగలగాలి అన్నదే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఆర్యవైశ్య మహాసభ వారు అలాగే కాపు జేఏసీ వారు ఇలా కలిసికట్టుగా ఉమ్మడిగా ఒక తాటి కింద నడవాలి అన్నదానికి కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ గారు ముందుకొచ్చి ఈరోజు కలవడం జరిగింది. వారికి నేను అభినందిస్తున్నాను. ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకునేందుకు ముందుకు సాగాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఎమ్మిగనూరులో జరిగిన స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎమ్మిగనూర్ పట్టణంలో జరిగిన స్థానిక ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గంచే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐకమత్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. ఆర్యవైశ్యుల హక్కుల సాధన కోసం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా నిరంతరం పోరాడుతున్నామని వివరించారు. స్వాతంత్ర పోరాటంలో కూడా ఆర్యవైశ్యుల పాత్ర విస్మరించలేనిదని ఆయన తెలిపారు. ఆర్యవైశ్య యువజన సంఘం నూతన కార్యవర్గం అందరినీ కలుపుకొని పోయి ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ముందుకు సాగాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. ఈ మొత్తం రాజ్యాంగంలో ఓల్డెస్ట్ డెవలప్డ్ ప్లేస్ ఆదోనప్పుడు అలాంటిది మడుమాన్ అయిపోయాయి, ఇండస్ట్రీస్ రెవెన్యూస్ మడుమాన్ అయిపోయినాయి, ఇన్కమ్లు తగ్గిపోయినాయి. ఎందుకు చెప్తున్నట్టే వ్యాపారంలో పామ్ ఆయిల్, గ్రౌండ్ నట్ పామ్ ఆయిల్ కానీ లేకపోతే కాటన్లో ఈ పీవీసీ నుంచి ఈ ప్లాస్టిక్స్ రావడం, ఈ ప్లాస్టిక్ ఫైబర్స్ రావడం, కాటన్ మీద డిపెండెన్స్ తగ్గడం, కాటన్ కల్టివేషన్ కాస్ట్లీ కావడం, కాటన్ దెబ్బతిన్నది, గ్రౌండ్ దెబ్బతిన్నది. ఈ రెండే పెద్ద వ్యాపారాలు అన్నాం. మేము చాలా కమ్యూనిటీ కోసం చాలా ప్రయత్నించాము. కమ్యూనిటీ వాళ్ళు అన్ని గొడవలకు, అన్ని మతాలకు, ఈవెన్ హిందువులు కాని వారికి కూడా ఈ దేశంలో భద్రత ఏర్పాటు చేశారు. మైనారిటీస్ పేరుతో వాళ్ళకు రాజ్యాంగపరంగా వాళ్ళకు హక్కులు కలిగించారు. దురదృష్టవశాత్తు ఆర్యవైశ్యులకు మాత్రం ఏ హక్కులు రాజ్యాంగపరంగా హక్కులు లేవు. దేశంలో పౌరంగా ఉండే హక్కు తప్ప మనకు స్పెషల్గా హక్కులు లేవు. ఎందుకంటే మనమంతా విలేజెస్ అనుకుంటారు. రాజకీయంగా దేశ స్వాతంత్రాన్ని పోరాడిన దాంట్లో అందరికన్నా ముందున్నదే మన కమ్యూనిటీ సభాముఖంగా నడుచుకోవడం. ఆర్యవైశ్యులకు ఒక రైట్స్ కోసం పోరాటం జరిగింది. ఒక ప్రాజెక్టు ఆంధ్రలో అప్పుడు అనౌన్స్ చేశారు, తెలుగుదేశం పార్టీ ఇచ్చారు. మళ్ళీ దాన్ని అదోగంగా లేదు. మరి అలాగే కమిటీలు మాత్రం వేసేస్తున్నారు. అప్పటి నుంచి దానికి ఫండ్ ఇవ్వడం లేదు. ఆ వచ్చి ఇచ్చిన ఫండ్ కూడా గవర్నమెంట్ చేయలేదు. అలాగే తెలంగాణలో అనౌన్స్ చేశారు, ఫండ్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి గారు అది ఇచ్చాడు. సో ఎవరు సహాయం చేసినా వాళ్ళని గౌరవించడం మన విధి. మన వాళ్ళని ఎవరు గౌరవిస్తారో వాళ్ళకు సెక్యూరిటీ ఇంట్రెస్ట్ పెట్టాము. మనం ఏదో నాయకుడు నేను ఈ పార్టీలో ఉన్నాను, నేను ఈ పార్టీకి గైడ్గా చేస్తాను అనేది మీరు నడుచుకోండి. కర్నూలు నగరంలో శాశ్వత మంచినీటి సమస్యకు పరిష్కారం లభించాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం వల్లే ఈ వేసవిలో నగర ప్రజలు మరింత నీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నారని ఆయన వివరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కర్నూలు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల ముందు చూపు కొరత వల్ల ప్రజలు ఈ వేసవిలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. కర్నూలు నగరంలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవటం వల్ల చుట్టూ నదులు ఉన్న కర్నూలు ప్రజలు నిత్యం నీటి సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. తుంగభద్రా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరిపారని, దీనివల్ల తుంగభద్రా నదిలో చెరువులను పోలిన గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీంతో నీరంతా అక్కడ నిలిచిపోయిందని, సొంకేసుల బ్యారేజీకి నీటి రాక నిలిచిపోయిందని చెప్పారు. సమ్మర్ స్టోరేజ్ బ్యాంకులో కూడా
నీరు లేకపోవడంతో రానున్న రోజుల్లో కర్నూలు నగరంలో తీవ్ర నీటి సమస్య ఎదురు కానుందని వివరించారు. కర్నూలు నగరానికి శాశ్వతంగా నీటి సమస్య పరిష్కారం కావాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను గెలిపించాలని అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ ఎమ్మెల్యే అయితే వెంటనే కర్నూలు నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన కృషి చేస్తారని వివరించారు. మంచినీటి సమస్య చాలా తక్కువ, చల్లాడిపోతారు ప్రజలు. ఇంకా 15 రోజులు పోతే చాలా ఇబ్బందికర పరిస్థితి కనొస్తుంది. అధికారులు చెప్తున్నారు 1వ తారీఖు నుంచి కర్నూలు టౌన్కు దినమార్చి నీళ్ళు ఇస్తారని. దినమార్చి కాదు, ఇంకా అసలు మనకి నీటి సమస్య చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనొస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు చేసినటువంటి తెలియక అధికారులతో మాట్లాడకుండా సొంత నిర్ణయాలు మీరు తీసుకొని అక్కడ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్ట ఆడిన నాటకాల వల్ల ఇవాళ కర్నూలు నియోజకవర్గ కర్నూలు ప్రజలకు మళ్ళా నంద్యాల గారు ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ మీ తప్పిదం వల్ల మీ నాయకులు, మీ యొక్క పార్టీ నాయకులు ఇసుక దందా వల్ల సుంకేసిన బ్యారేజ్ అవతల పెద్ద పెద్ద గుంతలు తీసినారు. పెద్ద పెద్ద ఇసుకలు ఎక్కడెక్కడ మెడ్రాస్ నుంచి తెచ్చి టిప్పర్లు తీసుకొచ్చి ఇసుక తోడినందువల్ల అక్కడ పెద్ద గుంత, ఒక పెద్ద చెరువు మాదిరి ఏర్పడిపోయింది. నీళ్ళంతా రివర్స్ సుంకేసిన నీళ్ళన్నీ అక్కడికి వచ్చి ఆ నీళ్ళు అక్కడ ఉండడం వల్ల సుంకేసిన బ్యారేజ్కి నీళ్లు రావడం తగ్గిపోయింది. వర్షాలు ఒక పక్క, వర్షాలు లేనందువల్ల ఇబ్బంది పడే పరిష్కారం వస్తుంది. ఇసుక దోపిడీ వల్ల, మీ వాళ్ళు చేసిన అరాచకాల వల్ల, ఇసుక దందా చేసినందువల్ల ఇవాళ కర్నూలు నీటి సమస్య అల్లాడిపోతున్న పరిస్థితి కానుస్తూ ఉంది. దీని బాధ్యత ఎవరు అడుగుతుందా? గుండ్రేమల ప్రాజెక్టు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్ట ఆ పనిని పూర్తి చేసింటే కర్నూలు టౌన్ కానీ చుట్టుపక్కల గ్రామాలకు కానీ రైతులకు కానీ ఇబ్బంది పడే పరిస్థితి కాకుండా బ్రహ్మాండంగా రైతులు కానీ ఇబ్బంది పడకుండా జరిగే పరిస్థితి ఉండేది. కానీ కర్నూలు టౌన్ నాశనం చేశారు, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నాశనం చేశారు. అందుకనే కర్నూలు ప్రజలంతా విజ్ఞప్తి, దయచేసి మీరు ఎన్నికల్లో ఏ ఒక్కరు తప్పు చేసినా తెలిసి తెలియక ఓటు వైఎస్ఆర్ పార్టీకి వేసినా నష్టపోయేది మీరే. అదే టీజీ భరత్ గెలిపియండి. టీజీ భరత్ కింద ఏదైతే ఎన్నికలు కానీ గెలిచిందంటే మంచినీటి సమస్య కాదు, ఏ సమస్య అయినా సరే కాబోయేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఏ విధంగా నచ్చజెప్పి మంచినీటి సమస్యను పూర్తి చేసే బాధ్యత భరత్ తీసుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకుని సమాజ హితానికి పాటుపడాలని ఉడిపి మఠాధీశులు శ్రీ విద్యాదిశ తీర్థ స్వామీజీ అన్నారు. ఈ మేరకు నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. నగరంలో నిర్మించనున్న వేద పాఠశాల నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమానికి వచ్చిన ఉడిపి మఠాధిపతులు శ్రీ విద్యా దిశా తీర్థ స్వామీజీ, ఉడిపి మఠాధీశులు ఉత్తరాధికారి విద్యా రాజేశ్వర తీర్థ స్వామీజీ నగరంలోని సంకల్ బాగ్లో ఉన్న హరిహర క్షేత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామీజీలు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు రామలింగేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆశీస్సులను వారు అందజేశారు. ఉడిపి మఠాధీశులు శ్రీ విద్యాదిశ తీర్థ స్వామీజీ మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజం కోసం పాటుపడాలని ఆయన సూచించారు. అనంతరం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కల్లె చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ ఉడిపి పీఠాధిపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. ब्रह्मांडे नैव किंचन श्रीनिवास भगवान के सदृश भगवान दुनिया में कोई नहीं है, वो तो सर्वोत्तम भगवान ही है। उनके सामने हम हाथ जोड़कर जो प्रार्थना करेंगे वो हमारे इष्टार्थ सब पूरा करेगा। हम भगवान के सामने प्रार्थना करेंगे सारे दुनियाओं का हित होना। काले वर्षतो पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः सज्जनाः सन्तु निर्भयाः। इससे प्रार्थना करेंगे वो ब्राह्मण समाजों का
या तो प्रतिष्ठित संघ है, संस्था ही यही है। इसके द्वारा समाज का ही अच्छा होना, प्रपंच की भी अच्छा होना, इसी तरह से प्रार्थना करें। नमस्तुभ्यं भीम प्रवदमन कृष्णेष्ठ भगवान नमः श्रीमन् मध्व प्रदर्शनो जय जय। పవిత్ర తుంగభద్రా నదీ తీరాన వెలిసిన హరిహర క్షేత్రానికి ఉడిపి పీఠం 108 శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ వారు, ఉడిపి పీఠము పరాధీశులు ఉత్తరాధీశ విద్యా రాజేశ్వరి తీర్థ స్వామి వారు ఈరోజు వెంకటేశ్వర స్వామిని, రామలింగేశ్వర స్వామిని, అలాగే క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి గారిని దర్శించి భక్తులకు ఇక్కడ ఆశీస్సులు ఇచ్చి ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు స్వామివారు వచ్చినందుకు ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమం అనేది సాహితీ సదస్సు వేడూరు దీక్షితుల వెంకట సుబ్బయ్య గారి స్మారక వేద పాఠశాల సాహితీ సదస్సు వాళ్ళచే ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి స్వామివారు ఇచ్చేసినారు. ఈ వేదం అనేది 4 వేదాలు అనేది అక్కడ కర్నూలు నగరంలో వెలసాలని చెప్పేసి పాఠశాలకు అనేది ఈ సాహితీ సదస్సు వాళ్ళు 11 సెంట్ల స్థలం ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో కర్వేన నిత్యాన్నదాన సత్రం వారిచే అక్కడ వేద పాఠశాలను నిర్మించి అక్కడ వేదఘోష జరపాలని చెప్పేసి స్వామివారి ఆశీస్సులు. అందుకనే ఈరోజు స్వామివారు కర్నూలుకు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కర్నూలుకు విచ్చేసినందుకు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నుండి స్వామివారికి ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని సిటీ ఫాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకుని నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకుని సిటీ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ చర్చిలకు చెందిన ఫాస్టర్లతో పాటు క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమం సి క్యాంప్ సెంటర్లోని ప్రార్థనా మందిరం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ప్రతినిధి దాసరి సుధీర్ మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించామని చెప్పారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యేసుక్రీస్తు బోధనలైన దయ, ప్రేమ గుణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆయన కోరారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మరి ఈరోజు గుడ్ ఫ్రైడే ఈస్టర్ సందర్భంగా కర్నూలు పట్టణంలో ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నాము. దీనికి సహకరించిన సిటీ పాస్ అసోసియేషన్, అన్ని సహాయ సంఘాలు అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం విజయవంతం చేయనట్లు ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. మీకు అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటున్నాము. ఈఎస్టీ సంస్థ కూడా ఎంతో కార్యక్రమం విజయవంతం చేస్తున్నాం కాబట్టి అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులకు ఆటపాటలతో విద్య పట్ల ఆసక్తి కలిగించే ప్రక్రియ అభినందనీయమని ప్రముఖ విద్యావేత్త సురేష్ వర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని సన్ రిత్ టినీటాస్ ప్రీ స్కూల్లో ఏర్పాటు చేసిన హలో హబ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని సరీ రిత్ టినీటాస్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన హలో హబ్ కార్యక్రమాన్ని ప్రముఖ విద్యావేత్త సురేష్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ అమృత తదితరులు పాల్గొన్నారు. హలో హబ్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ముఖ్య అతిథి సురేష్ వర్మతో పాటు పాఠశాల డైరెక్టర్ డాక్టర్ అమృత పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను గురించి వారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా
పాఠశాలలో ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారులు ఎక్కువగా ఉన్నారని, వారు చదువు పట్ల ఆసక్తి చూపాలంటే ఇలాంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయని వివరించారు. టైల్ టాట్ ప్రీ స్కూల్ చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్ అన్ని రకాలుగా డిఫరెంట్ దే హ్యావ్ ప్రొవైడెడ్ డిఫరెంట్ రూమ్స్. ఇట్స్ గుడ్ రూమీ స్కూల్, ప్రీ స్కూల్, having all the aids to give the children a wonderful place for, first of all, to stay, then learn. That is important, because ఆ ఏజ్లో చిన్నపిల్లలు కూర్చోవడం అంటూ ఒక చోట ఉండడం అంటూ జరగదు, చాలా కష్టం. అలాంటిది వాళ్ళు ఉండి నేర్చుకొని ఇంటికి పోతున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని రకాల హంగులు ఉన్నాయి స్కూల్కు, ప్రీ స్కూల్కు. కాబట్టి I bless actually Amruta, Dr. Amruta. So being a professional doctor, she has got some other space, some other interest in developing a school, that to a preschool. So I congratulate her, and I hope the school will become one of the more attractions in this area. I am the director of Sunray Tiny Tots Preschool. I am Dr. Amrita Sai. Today we are going to have Hello Hub event in our school. Hello Hub ante enti antaremo. It's like an open house. Open house ani meer chusuntaru. Usually this open house is where child represents their talent, what they have learnt during that year or past years anni వాళ్ళు చూపించేటువంటి స్కిల్స్ అవన్నీ కూడా ఈ ఒక ఓపెన్ హౌస్లో చూపిస్తాము. దాట్ ఈస్ కాల్డ్ ఓపెన్ హౌస్. సో వీ నేమ్డ్ ఇట్ యాజ్ హలో హబ్ హియర్. యాక్చువల్లీ దిస్ థింగ్స్ విల్ హ్యాపన్ ఫర్ బిగ్గర్ చిల్డ్రన్, బట్ మా దగ్గర ఏంటంటే కిడ్స్ ఆర్ ఫ్రమ్ 1.5 years. మీరు చూసుకుంటే కనుక 2 years నుంచి పిల్లలు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఈవెంట్. ఇట్స్ సచ్ ఎ సర్ప్రైజ్ ఫర్ అస్ ఆల్సో. Kids are like they're very small, but they're so much interested to do so much things. And మా motto ఏంటంటే help the kid to explore, to inquire, and to learn development of the motor and sensory skills. Okasari, I wish all of you will come forward to have a look at the school. Thank you so much. Hello everyone. I'm very happy to see Amrita with her dream in this school. Actually, she is service oriented. I know that because as a doctor, I have seen her service. But still, she wants to expand her service more, and her dream has finally come true. And after seeing this school, I felt that why didn't I have such type of schools when we were children? So I felt very happy to see this, and I memorized all my memories. And I felt now why we don't have such type of schools in our childhood. Here, along with, we know here, identification, speaking, listening, writing, this is all important. Even the pre-primary children are explaining with their speaking skills. I've seen them. It's really appreciable. And the colorful classrooms, what I've seen over here, along with the dolls, and the play area, each and every classroom has this television, along with smart boards, everything. This is really very nice, and I feel that every Saturday without no bag is really appreciable, and children don't feel bored. I think no, children not at all feel bored here. Children, actually the pre-primary motto is to make the children to get interested to come to school regularly. I don't feel that there will be much more absentees even over here, and I'm very happy to be a part of this day. Thank you so much. So which we are encouraging, and we also have an international curriculum which we are going to give in an economic cost for all the parents. So even every parent can dream of, middle class parent, every parent can dream to learn the international curriculum, including Montessori curriculum in our school. So I wish many more parents to come forward and to utilize our facilities here. Thank you. ప్రస్తుతం ఉన్న వేసవి మండుటెండల తీవ్రత నేపథ్యంలో తప్పనిసరిగా ప్రజలు బయటకు రావాల్సి వస్తే అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ముస్లిం మహిళలకు గొడుగులను పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన క్లినిక్లో జరిగిన కార్యక్రమంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వేసవి మండుటెండల నుంచి రక్షించుకునేందుకు వీలుగా పేద ముస్లిం మహిళలకు గొడుగులను సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి మండుటెండల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. ముఖ్యంగా పేద ప్రజలు పనిచేస్తే తప్ప పూట గడవదని, అలాంటి వారు బయటకి రావాలంటే ఎండవేడికి గురికాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సొంత లాభాన్ని కొంత మానుకొని పొరుగు వారికి సేవ చేయాలన్న సూక్తిని పాటిస్తూ పేద ప్రజల కోసం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు.
ఇందుకోసమే తాను పేద ముస్లిం మహిళలకు ఎండ వేడిమికి గురి కాకుండా వీలుగా గొడుగులను పంపిణీ చేశానని వివరించారు. ముఖ్యంగా ఈ మండుటెండల నేపథ్యంలో ఎండల వేడికి గురైతే వడదెబ్బ లాంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. అలాగే ఎండవేడికి గురి కావటం వల్ల శరీరంలో నీటి శాతం తక్కువ కావటం, ఎలక్ట్రోలైట్స్ లోపించటం వల్ల మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఎండాకాలంలో పరిశుభ్రమైన నీళ్లు తాగాలని, కలుషితమైన నీటిని తాగటం వల్ల విరోచనాలు, గ్యాస్ట్రో ఎంట్రైటిస్, కలరా, టైఫాయిడ్, జాండీస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి జబ్బులతో బాధపడే వారితో పాటు వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్ తీసుకోవద్దని, దీనివల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు ఎదురవుతాయని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా ఐక్యవేదిక నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.